టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఆయనకు మాజీ భార్య హసీన్ జహాన్కు సంబంధించి విడాకుల కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం షమీ ప్రతి నెల 4 లక్షల రూపాయల పరిహారాన్ని తన మాజీ భార్యకు చెల్లించాల్సి ఉంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హసీన్ జహాన్ సోషల్ మీడియా వేదికగా షమీపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. షమీ తన కుటుంబ బాధ్యతలను పట్టించుకోకుండా ఇతరులపై డబ్బులు ఖర్చు చేస్తున్నాడని ఆమె విమర్శించింది. షమీకి వ్యక్తిత్వం లేదని, తన క్రూరమైన మనస్తత్వంతో ఎంతగానో వేధించినట్టు ఆమె ఆరోపించింది. భగవంతుడు తనకు ఎంతో ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడని, అందుకే నిజం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని ఆమె చెప్పుకొచ్చింది. గత 7 ఏళ్లుగా ఈ న్యాయ పోరాటం జరుగుతుందని హసీన్ జహాన్ గుర్తు చేసుకుంది. షమీ క్యారెక్టర్ లేని తనం, దురాశ, క్రూరమైన మనస్తత్వం కారణంగా సొంత కుటుంబం నాశనమైందని ఆమె చెప్పుకొచ్చింది. తనను చంపడానికి క్రిమినల్స్ను కొన్నారంటూ ఆరోపించింది. ఆ డబ్బును కుమార్తె చదువుపైన, తనకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేదని వ్యాఖ్యానించింది. షమీతో వివాదం కారణంగా హసీన్ జహాన్ చాలా కాలంగా తన కుమార్తెతో విడిగా ఉంటుంది. మహమ్మద్ షమీ, హసీన్ జహాన్లకు 2014లో వివాహం కాగా వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్ళకే మనస్పర్ధలు రావడంతో 2018 నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. హసీన్ జహాన్ దాఖలు చేసిన గృహహింస కేసుపై విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు వారి కుమార్తె సంరక్షణ కోసం నెలకు 4 లక్షల భరణం చెల్లించాలంటూ కోల్కతా హైకోర్టు షమీని ఆదేశించింది.